అంటే ఆంధ్రాలో చూసుకుంటే గనక చాలా ఎక్సెప్షనల్ రెవెన్యూస్. అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ చేసింది. బట్ నైజాం పరిస్థితి ఏంటి సార్? నైజాం ఎలా ఉంది? ఎంతవరకు అనుకుంటున్నారు? మీరు ఊహించిన దానికన్నా ఉందా? రీచ్ అయిందా? ఇంకా ఎక్కువ ఉందా? సార్ సినిమా అంటే ఒక మంచి మోటివేషన్గా తీసిన సినిమా ఈ జనరేషన్కి కరెక్ట్ నీడ్ ఉన్న సినిమా ఇదండి. సో ఖచ్చితంగా ఒక మంచి ఆ, ఆ, ఒక ఒక మోటివేషన్ సినిమా ఇంత కమర్షియల్గా పే చేయడం అనేది ఇంతవరకు హిస్టరీలో లేదండి. ఇదే ఫస్ట్ ఫిలిం. కానీ మనం అందరం ఏంటంటే మేజర్గా అంత ఈ రోజుల్లో మీరు చూస్తే మన కూడా వీడియోల్లో ఇన్స్టాలో చూపిస్తూ ఉన్నారు. ఒక పిల్లోడు పైనుంచి దూకేస్తున్నాడు, ఇంకోరు వచ్చి అంటే ఆ వీడియోస్ అంతా చూస్తే భయంగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఏం చెప్పింది మెసేజ్? ఒరే, నీకు లైఫ్లో కష్టం అనేది కంపల్సరీ వస్తుంది, దాన్ని నువ్వు ఎంత మెలకుగా దాన్ని ఓవర్కమ్ చేస్తావు అనేది జీవితం. ఇప్పుడు అందులో ఈ సినిమా ఏంటి, ఈ రోజుల్లో సెల్ఫిష్ తప్ప ఎవరు పక్క ఊరు గురించి పట్టించుకోవట్లేదు, పక్కింటోడి గురించి పట్టించుకోని రోజులు ఇవి. కానీ ఈ సినిమా ఏం చెప్పారు, ఒక ఊరి కోసం అతను నా ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు. అంటే ఆ ఊరి కోసం అంటే కాలు తీసుకోవటం అనేది అది చిన్న విషయం కాదు సార్, అది ఎవరు చేయలేరు. అందులో ఒక రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఈ ఈ స్టోరీ ఒప్పుకోవటం ఎందుకు ఒప్పుకున్నాడు అంటే కూడా దీనివల్ల ఆ మెసేజ్ ఈ జనరేషన్కి వెళ్ళాలి, అది ఆయన చేస్తేనే ఆయన చెప్తేనే జనాలకు వెళ్తుంది. అది ఈ సినిమా మోటివేషన్ అండి. సో ఖచ్చితంగా ఒక కమర్షియల్గా ఒక హీరో అంటే అన్ని రకాల కమర్షియల్ అనేది, ఇది కమర్షియల్ పెడుతూ ఒక మంచి సినిమా ఇది. సో ఖచ్చితంగా నేను ఫస్ట్లో చెప్పినట్టు సార్, ఈ సినిమా ఏదో మండేకి పడిపోయో లేకపోతే ట్యూస్డేకో ప్యాకప్ అయిపోయే సినిమా కాదు ఇది. సో ఖచ్చితంగా ఫ్యామిలీసు సార్ ఈ రోజుల్లో ఎవరు కూడా డిప్రెషన్ ఉన్నారని పిల్లలు పోయి మదర్ ఫాదర్తో షేర్ చేయటంలే. సో అందువల్ల ఈ అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. కానీ ఈ ఖచ్చితంగా ప్రతి పేరెంట్, బిడ్డున్న ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమా తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి చూపిస్తే ఈ సినిమా విల్ బీ ఎ బిగ్ ఆన్సర్ టు ఎవ్రీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ చూపించినట్టు పిల్లలకి. ఓ తల్లిదండ్రులు చెప్పలేంది ఈ సినిమా చెప్పొద్దు అనేది నా ఒపీనియన్ సార్. ఖచ్చితంగా ఫ్యామిలీసు, నేను చాలా మేనేజర్స్కి రిప్రజెంటేటివ్స్కి ఫోన్ చేస్తున్నాను సార్. సార్ ఏంటి సార్ ఈరోజు 80% ఉంది, ఈరోజు 70% ఉంది, ఏంటయ్యా ఎవరు వస్తున్నారు సార్? ఫ్యామిలీస్ సార్, ఒకటే గొడవ. వాళ్ళేమో ఐదేళ్ళ పిల్లోడిని తెస్తారు, మాకు టికెట్ లేదంటారు. అది 3 years వాళ్ళకే సార్ టికెట్ లేదు, మిగతా వాళ్ళకి అందరికి టికెటే కదా సార్. కాబట్టి ఈ గొడవ మాకు ఎక్కువ ఉంది థియేటర్ల కాడ అని ఒక మేనేజరు నాకు చెప్పడం జరిగింది సార్. సో అంటే పిల్లలు మీరు ఎక్కడ వీడియోస్ చూసినా సాంగ్స్కి కానీ ప్రతి దగ్గర పిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ పిల్లలు ఎక్కడ కల్మషం లేదు. సో వాళ్ళు ఒక సినిమాగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి పిల్లలు మెచ్చారంటే పిల్లలేగా సార్ దేవుళ్ళు. అయితే పిల్లలకి ఫ్రీగా పెడతానని చెప్పి ఆఫర్ ఇమ్మనండి సతీష్ గారిని. సార్ పిల్లలే సినిమాకి వచ్చేటప్పుడు మళ్ళా పిల్లలు ఫ్రీ సార్. బుచ్చిబాబు గారు క్వశ్చన్ సార్ బుచ్చిబాబు గారు ఒక్క నిమిషం. బుచ్చిబాబు గారు, అంటే చాలామంది ఏంటంటే ఇది మీ ఒరిజినల్ స్టోరీ, బట్ చాలామంది దీన్ని చందు ఛాంపియన్తో కంపేర్ చేస్తున్నారు. అది 2 years అయింది రిలీజ్ అయిపోయి, మీకు అప్పుడు ఆల్రెడీ పట్టాలు ఎక్కేసింది కదా. సో మరి దానితో కంపేర్ చేస్తున్న వాళ్ళకి దీనికి ఏం చెప్తారు? అదేండి, ఇదే ఎవరు చేయలేదండి నాకు తెలిసి. అంటే సతీష్ గారు ఇక్కడ బుచ్చిబాబు గారు ఇలాంటి సినిమా ఇచ్చారు కదా, ఎంత మంచి సినిమా మీకు ఇచ్చారు మీ ప్రొడక్షన్ నుంచి. సో ఆయనతో సినిమా చేస్తారా, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేస్తారంటే ఏం చెప్తారు? ఇద్దరితో చేస్తా అని చెప్తా. సో థ్యాంక్ యూ సార్.